నేషనల్ క్రష్ రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి ఎలా అనిపిస్తుంది? ఎవరైనా లైఫ్ లో పెళ్లి చేసుకోవాల్సింది కదా, రష్మిక అయినా నేనైనా నువ్వైనా ఎవరైనా చూసుకోవాల్సిందే. కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ న్యూస్ చూస్తారు, మన కామన్ ఆడియన్స్ న్యూస్ చూడరు, అంతే తేడా. ఎలా అనిపిస్తుంది అంటే సెలబ్రిటీ కపుల్ పెళ్లి చేసుకోవడం? ఏమో అన్న, సెలబ్రిటీ అంటేనే కొద్దిగా మనకు అంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయినా మనుషులైనా పెళ్లి చేసుకున్నాక ఆ బంధానికి వాల్యూ ఇవ్వాలని మనం అనుకుంటాం. ఈ మధ్య కాలం ఇండస్ట్రీ అనగానే వాల్యూస్ ఉండవేమో అని, అది నేనే కాదు ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. బట్ ఆ ఎగ్జాంపుల్ ని క్రాస్ చేసి వాళ్ళు అన్యోన్యంగా ఉండి వాళ్ళు మంచి పిల్లలు కానీ పిల్ల పాపలతో మంచి సినిమాలు తీస్తూ బాగుండాలని నేను కోరుకుంటున్నా ఒక కామన్ ఆడియన్స్ గా. ఇక విడిపోరా అనేది వాళ్ళ ఇంట్లో తొంగి అయితే మనం చూడము. ఒకటి తొంగి చూసేది యూట్యూబ్ లో తొంగి చూస్తాము, ఎందుకంటే క్రష్లు కదా వాళ్ళు. యూట్యూబ్ లో వస్తుంది, పొద్దున రోల్ చేయగానే ఏదో ఒక హీరో మ్యాటర్ వస్తుంది, అలా రావచ్చు. బట్ వాళ్ళది ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే హాట్ టాపిక్, ఆ హాట్ టాపిక్ ని వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి మంచిగా కాపురం చేసి పిల్లల్ని కానీ సినిమా, నాకు తెలిసి రష్మిక గారు ఇప్పుడు ఉన్న సినిమాలు కమిట్మెంట్ ఇచ్చి ఉన్న సినిమాలు అయితే ఫుల్ స్టాప్ చేసేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే జెన్యున్ గా ఉంటారని నేను అనుకుంటున్నా. సినిమాలు చేస్తే బాగుంటుందా వద్దా? సినిమాలు చేయొద్దు, ఒకవేళ చేసినా ఎలాంటి ఇప్పుడు చావా మూవీలో క్యారెక్టర్ చేసింది, అలాంటి క్యారెక్టర్ చేస్తే అంటే ఇటు ఆడియన్స్ కి బాగుంటది, వాళ్ళ ఫ్యామిలీలో. అలాంటి లేదు, ఎప్పుడైనా కానీ పెళ్లి అయిన తర్వాత అలాంటి క్యారెక్టర్ మానేశాలని నా ఒపీనియన్ అది. సో వేరే వాళ్ళ ఒపీనియన్ నాకు నేను అనుకుంటా పెళ్లి అయిన తర్వాత ఆపేసి మంచి క్యారెక్టర్ చేస్తే బాగుంటది. ఇటు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఒక రిలేషన్స్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కొందరు ఆ ఫ్యామిలీలో ఏంటంటే ఇలా క్యారెక్టర్ అవసరమా అని చెప్పి అనవసరమైన నిందలు వస్తాయి. అలాంటి క్యారెక్టర్ వద్దని నేను అనుకుంటున్నాను.